హాయ్ ఆల్, డిజిటల్ జాన్ హియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ద డిజిటల్ జాన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనము ఈ వీడియోస్ నుంచి కొన్ని ఎస్సీఎం రష్ పైన కొన్ని ట్యూటోరియల్స్ చేస్తాను నేను. అసలు ఈ టూల్ మనకు ఎట్లా యూజ్ అవుతుంది, ఈ టూల్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఇందులో ఉన్న ఫీచర్స్ గురించి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు అసలు ఈ టూల్ అంటే ఈ టూల్ గురించి మనం చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్, ఎస్సీఎం రష్ అనేది ఒక ఇది కూడా వన్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ అనుకోవచ్చు. సో ఓకే, అసలు ఈ టూల్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి వేరే టూల్స్తో పోల్చుకుంటే. అసలు ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ ఉంటాయని కానీ, లేకపోతే ఈ టూల్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, ఈ టూల్ని ఇంకా ఎలా యూజ్ చేయొచ్చు ఒకవేళ ఖచ్చితంగా. సో దాని గురించి మనం చూద్దాం. బట్ అంతకంటే ముందు ఫ్రెండ్స్, ఇది ఎస్సీఎం రష్ అనేది వన్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ టూల్స్. ఎస్ఈఓ వర్క్కి, ఈవెన్ గూగుల్ యాడ్స్కి కానీ మీరు పీపీసీ వర్క్ చేయాలనుకున్నా, కాంటెంట్ మార్కెటింగ్ వర్క్ చేయాలనుకున్నా, ఈవెన్ కాంపిటీటర్ రీసెర్చ్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా మార్కెటింగ్ ఏదైతే ఉందో దానికి పర్ఫెక్ట్ అనమాట. ఒకవేళ మీరు వన్ ప్లాట్ఫామ్ అనమాట, ఈ ఒక్క ప్లాట్ఫామ్తో మీరు డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్ అన్నింటిని కూడా మీరు మేనేజ్ చేయొచ్చు. సో ప్రైజింగ్ అనేది అంటే ఇట్లా చాలా టూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి ఆల్టర్నేటివ్గా మనం చూసుకుంటే మాకు చాలామందికి తెలిసి ఉంటుంది, మోజ్.com. ఇది కూడా వన్ ఆఫ్ ద టూల్స్. ఇది మోజ్ వచ్చేసి స్పెసిఫిక్గా ఎస్ఈఓ కోసం ఫ్రెండ్స్. మోజ్ ఈజ్ ఫర్ ఎస్ఈఓ అనమాట. మోజ్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎస్ఈఓ, ఎస్పెషల్లీ ఎస్ఈఓ కాంటెంట్ మార్కెటింగ్కి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇంకా ఏహెచ్రెఫ్స్ అనే టూల్ కూడా మీరు వినే ఉంటారు. ఏహెచ్రెఫ్స్ ఇది కూడా ఒక ఆల్టర్నేటివే. ఇది ఫర్ ఎస్ఈఓ పర్పస్. సో ఇది కూడా దీనికి కాంపిటీటర్స్ అనుకోవచ్చు అనమాట ఎస్సీఎం రష్ పైన. మీరు ఈ టూల్ గురించి మీరు నేర్చుకున్నారంటే మిగతా టూల్ గురించి కూడా ఆల్మోస్ట్ ఐడియా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీకు కంప్లీట్గా. సో ఏహెచ్రెఫ్స్ అనేది కూడా ఒక టూల్ అనమాట. ఏహెచ్రెఫ్స్ ఒక టూల్, మోజ్ ఒక టూల్. సో ఇవి టాప్ 3 ఎస్ఈఓ టూల్స్ అనుకోవచ్చు ఒకవేళ మనం ఎస్ఈఓకి కనుక చూస్తే. బట్ ఎస్సీఎం రష్ది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అసలు ఈ టూల్ ఏంటి, ఇందులో ఉన్న ఫీచర్స్ ఒక్కసారి చూద్దాం. ఫీచర్స్ ఏముంటాయి అసలు ఈ పేడ్ టూల్లో? ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ వీళ్ళు ఫీచర్స్ని కూడా కేటగిరీ ప్రకారంగా వీళ్ళు డివైడ్ చేస్తారు. దట్స్ ఓకే. అన్నిటిని కనుక చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఫీచర్స్ అనమాట ఇవన్నీ ఉన్నాయి. బట్ ఓన్లీ ఎస్ఈఓది చూద్దాం ఒకసారి ఎలా ఉన్నాయి. ఓన్లీ ఎస్ఈఓకి కనుక చూసుకుంటే, ఎస్ఈఓ వర్క్ అయినా గూగుల్ యాడ్స్ వర్క్ అయినా ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్తో మనం స్టార్ట్ చేస్తాం. సో కీవర్డ్ రీసెర్చ్ ఇక్కడ ఉందన్నమాట. కీవర్డ్ రీసెర్చ్ మీరు చేయడానికి ఈ టూల్తో మీరు చేయొచ్చు. దాని తర్వాత ఆన్ పేజ్ ఎస్ఈఓ మనకు తెలుసు కదా. ఆన్ పేజ్ ఎస్ఈఓ ఎట్లా వేయాలో దానికి సంబంధించిన టూల్స్ ఉన్నాయి. 3 టూల్స్ ఉన్నాయి అంటున్నారు. కీవర్డ్ రీసెర్చ్కి సంబంధించి ఒక 6 టూల్స్ ఉన్నాయి. లింక్ బిల్డింగ్ పై కూడా ఒక 5 టూల్స్ ఉన్నాయి. లింక్ బిల్డింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, దీన్ని ఆఫ్ పేజ్ ఎస్ఈఓని లింక్ బిల్డింగ్ అని కూడా మనం అనొచ్చు. దాని తర్వాత లోకల్ ఎస్ఈఓ లోకల్ బిజినెసెస్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి లోకల్ ఎస్ఈఓకి సంబంధించిన టూల్స్ ఇందులో ఉన్నాయి. ర్యాంక్ ట్రేసింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్ఈఓ చేస్తున్నప్పుడు ర్యాంక్ ట్రేసింగ్కి కనుక మీరు చేయట్లేదంటే మీరు ఎస్ఈఓ చేయనట్టే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. ఎందుకంటే ఈ ర్యాంక్ ట్రేసింగ్ అంటే కూడా ఏంటో నేను చెప్తాను. ఓకే, ర్యాంక్ ట్రేసింగ్ చాలా ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ని మీరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఎస్సీఎం రష్ పైన నేను మల్టిపుల్ వీడియోస్ చేయబోతున్నాను. దాని తర్వాత కాంపిటీటర్ అనాలిసిస్ కూడా, కాంపిటీటర్ ఎస్ఈఓ అనాలిసిస్. ఇప్పుడు మనకు కాంపిటీటర్ ఎవరున్నారో వాళ్ళ ఎస్ఈఓ ఎట్లుంది అది మాత్రమే అనలైజ్ చేయడానికి ఇందులో ఫీచర్స్ ఉన్నాయన్నమాట. సో ఎస్ఈఓకి సంబంధించిన ఫీచర్స్ అనుకుంటే అది. దాని తర్వాత ఒకవేళ కాంటెంట్ని కనుక చూసుకుంటే, కాంటెంట్కి సంబంధించినవి కొన్ని టూల్స్ ఉన్నాయి. కాంటెంట్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, కాంటెంట్ మార్కెటింగ్ టూల్స్. ఇంకా మార్కెట్ రీసెర్చ్ అనేది ఇది ఎస్పెషల్లీ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఒక కొత్త నీష్ని కనుక మీరు సెర్చ్ చేయాలనుకున్నప్పుడు దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ కాంపిటీటర్ అనాలిసిస్ చేయాలనుకుంటే. దాని తర్వాత అడ్వర్టైజింగ్ అంటే ఇక గూగుల్ యాడ్స్ ఇక్కడికే వస్తుంది ఫ్రెండ్స్. గూగుల్ యాడ్స్ని మనం ఇటు తీసుకురావచ్చు అనమాట. ఎలా అంటే పీపీసీ అంటే పేపర్ క్లిక్, ఇది గూగుల్ యాడ్స్కి మనం తీసుకోవచ్చు కీవర్డ్ రీసెర్చ్ దానికి. తర్వాత వెబ్సైట్ మానిటైజేషన్ అంటే ఇది ఎస్పెషల్లీ పబ్లిషర్స్కి, కాంటెంట్ క్రియేటర్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది, వెబ్సైట్ మానిటైజేషన్. సో ఆ టూల్ కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్ సంబంధించినవి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఒకవేళ ఆల్ పైన క్లిక్ చేస్తే ఈ కేటగిరీస్ అన్నీ ఒకే దగ్గర వస్తాయి అనమాట ఒకవేళ ఇంట్రెస్ట్ని బట్టి చూస్తే. ఇవి ఫీచర్స్. ఒకవేళ ప్రైజింగ్ కనుక చూసుకుందాం, ప్రైజింగ్ ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రైజింగ్ అనేది చూడండి, ప్రైజింగ్ ఒకవేళ యాన్యువల్కి వెళ్తే చాలా సేవ్ అవుతుంది, మీకు $100 పర్ మంత్ అనుకోవచ్చు. బట్ మంత్లీ పే చేస్తున్నట్లయితే $119, $119 అనుకుంటే, $119 టు INR ఇంచుమించు ఒక 9,000 అనుకుందాం ఫ్రెండ్స్. 9,000 పర్ మంత్ అనమాట. సో ఇంత ఎక్స్పెన్సివ్ టూల్స్ వాడతారా అంటే ఫ్రెండ్స్, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ కానీ ఈవెన్ కొన్ని కంపెనీస్ నిజంగా ఇన్వెస్ట్ చేస్తాయి టూల్స్ పైన, డిజిటల్ మార్కెటింగ్ పైన.
ఇన్వెస్ట్ చేసే టూల్స్ అంటే కంపెనీస్ ఖచ్చితంగా ఇటువంటి టూల్స్పై కూడా ఇన్వెస్ట్ చేస్తారు. అది సెమ్రష్ కావచ్చు, మూజ్ కావచ్చు, ఇంకా ఏదైనా టూల్ కావచ్చు. ఇన్వెస్ట్ చేస్తే అంటే ఫ్రెండ్స్ మార్కెటింగ్ బడ్జెట్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే చాలా బెటరే ఉంటుంది. దానికి రీజన్ ఏంటనేది మీకు SEMrush వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓహో, మనం ఎంత టైం సేవ్ చేసుకోవచ్చు, మనము ఎంత ఎఫర్ట్లెస్గా మనం వర్క్స్ మనం ఫాస్ట్గా చేయొచ్చు అనేది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఫీచర్స్ని బట్టి ప్రైజింగ్ ఉంది. ఇక్కడ 3 ప్లాన్సే ఉన్నాయి: ప్రో ప్లాన్, గురు ప్లాన్ అండ్ బిజినెస్ ప్లాన్ అని. సో ప్రో ప్లాన్ వచ్చేసి ఫ్రీలాన్సర్స్కి, స్టార్టప్స్కి, అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఇది మీరు ఈ ప్లాన్ బాగా సూట్ అవుతుంది. ఇక గురు అనేది ఇంకా ఒకవేళ మీకు ఎక్కువ ఫీచర్స్ కావాలనుకున్నప్పుడు, మార్కెటింగ్ ఏజెన్సీ అనుకుంటే గురు ప్లాన్ మీరు తీసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా బిజినెస్ ఇంకా చాలా వరకు ఉంటాయి మనకు, చాలా ఫీచర్స్ మనకు కావాలనుకున్నప్పుడు మీరు బిజినెస్ ప్లాన్ని మీరు తీసుకోవచ్చు అనమాట. బట్ ఏదైనా సరే ఫ్రెండ్స్ ఎక్స్పెన్సివ్ అవుతుంది, గురు అయినా బిజినెస్ అయినా మనం ఒకవేళ కంపేర్ చేసుకుంటే. ఒక ఫుల్ ఫీచర్ కంపారిజన్ చూద్దాం ఒకసారి. ఈ ఫీచర్స్ అర్థం కావాలి. ఫీచర్స్ అర్థమైతేనే ఆ టూల్ని ఎట్లా యూజ్ చేసుకుంటాం అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రో ప్లాన్లో మనకి ఏమన్నా ఉందంటే రిజల్ట్స్ పర్ రిపోర్ట్. అంటే ఇది ఓన్లీ పర్ రిపోర్ట్ ఒక 10,000 రిజల్ట్స్ వరకు మనకు రావడం కానీ, ఇది నేను ఇన్సైట్లో మీకు చూపిస్తాను. ఓకే, జస్ట్ మీరు అర్థం చేసుకోండి ఈ ఫీచర్స్ ఏంటనేది. దాని తర్వాత రిపోర్ట్స్ పర్ డే ఎన్ని ఇస్తుంటుంది, కానీ పర్ డే 3,000 ఇస్తుంటుంది లిమిట్గా. దాని తర్వాత కీవర్డ్ మెట్రిక్స్ అప్డేట్స్ ఫర్ మంత్, అంటే 250 కీవర్డ్స్కి వీళ్ళు అంటే మెట్రిక్స్ని అప్డేట్ చేస్తుంటుంది. ఇప్పుడు మనము కీవర్డ్ SEO అనేది కొన్ని కీవర్డ్స్ని బట్టి చేస్తాం. అంటే ఈ కీవర్డ్స్ని ర్యాంక్ చేయాలన్నట్టు వస్తారనమాట క్లయింట్స్. ఒక ఇన్స్టిట్యూట్ అనుకోండి ఫ్రెండ్స్. ఇన్స్టిట్యూట్ అంటే వాళ్ళకి 10 కీవర్డ్స్ పిక్ చేసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఇన్స్టిట్యూట్ అనుకుంటే ఒకవేళ టాప్ పైథాన్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ కానీ, పైథాన్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని కానీ, ఇటువంటి కీవర్డ్స్ కొన్ని ఇస్తారు. సో అటువంటి కీవర్డ్స్ కొన్ని ఇచ్చినప్పుడు ఆ కీవర్డ్స్ని మనం ర్యాంక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ కీవర్డ్కి సంబంధించిన మెట్రిక్స్లలో అంటే మనకి అప్ టు 250 వరకు ఉంది కీవర్డ్స్. ఓకే, అలా హిస్టారికల్ డేటా ఇందులో లేదు. ప్రోడక్ట్ లిస్టింగ్ యాడ్స్ ఇందులో ఫీచర్స్ లేదు. నేనైతే ప్రో వర్షన్ని నేను కవర్ చేయబోతున్నా, ఎందుకంటే నా దగ్గర ఉన్న యాక్సెస్ కూడా ప్రో వర్షన్ యాక్సెస్ ఉంది కాబట్టి దాన్ని నేను కవర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక గురు ఇవన్నీ మీకు అర్థమైపోతుంది ఆ ఫీచర్ ఏందనేది. మీకు అవసరం అనుకున్నప్పుడు మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇక కాంపిటీటర్ ఇంటెలిజెన్స్, దీన్ని మనం ఏం డిస్కస్ చేయం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మనకు ఆల్రెడీ ఇది లేదు కాబట్టి ప్రో వర్షన్లో. ఏజెన్సీ గ్రోత్ కిట్ కూడా సపరేట్గానే ఉంది. ప్రాజెక్ట్స్కి వచ్చేసరికి, సో ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు SEO వర్క్ మనం చేస్తున్నప్పుడు ఒక వెబ్సైట్కి చేస్తున్నామంటే అది ఒక ప్రాజెక్ట్ అనుకోవాలి. ఓకే, సో ఇక్కడ 5 వెబ్సైట్స్ని మనం యాడ్ చేయొచ్చు అనమాట. అంటే 5 ప్రాజెక్ట్స్ అంటే, సో 5 ప్రాజెక్ట్స్కి కలిపి 500 కీవర్డ్స్ ఉన్నాడనమాట. అంటే 5 అనుకుంటే ఒక ప్రాజెక్ట్కి యావరేజ్గా 100 కీవర్డ్స్ అనుకుందాం ఒకవేళ ట్రాక్ చేయడానికి. సో అలా అనమాట. మొబైల్ ర్యాంకింగ్స్ ఉంది అనమాట ఈ ఫీచర్. మొబైల్ ర్యాంకింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు డెస్క్టాప్లో ఇప్పుడు మనం ఇది కొట్టాం కదా, చూద్దాం. పైథాన్ కోర్స్ అనేది కొడదాం ఒకసారి. హైదరాబాద్ నేను ఇప్పుడు ఏమని కొట్టాను, పైథాన్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని కొట్టాను. ఇది లోకల్ ప్యాక్ రిజల్ట్స్ అనుకోవచ్చు. ఇవన్నీ లోకల్ ప్యాక్ తర్వాత పీపుల్ ఆల్సో ఆస్క్. దాని తర్వాత ఇక్కడ ఒక వెబ్సైట్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, పైథాన్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. సో ఈ రిజల్ట్ ఎక్కడ వచ్చిందంటే ఇది డెస్క్టాప్లో వచ్చింది. డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ రెండు ఒకటే ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. సో మొబైల్ రిజల్ట్స్ అంటే దాన్ని ఏంటంటే మొబైల్లో కూడా పైథాన్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేస్తే వీళ్ళే రావచ్చు, వేరే వాళ్ళు కూడా రావచ్చు అనమాట మొబైల్ ర్యాంకింగ్స్కి. కాబట్టి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ మొబైల్ ర్యాంకింగ్స్ అంటే మొబైల్లో కూడా ఏమైతే ర్యాంకింగ్స్ వస్తున్నాయో ఆ ఫీచర్స్ కూడా మనకు చూపిస్తుంది అనమాట. ఈ ఫీచర్ని మీరు మిస్ చేసుకోవద్దు. ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఇది చూపిస్తుంది. మొబైల్ ర్యాంకింగ్స్పై మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. దానికి రీజన్ ఏంటంటే 2016 తర్వాత, ఐ థింక్ 2016లోనే జరిగింది అది. మొబైల్ ట్రాఫిక్ అనేది వెబ్కి అంతటికి డెస్క్టాప్ ట్రాఫిక్కి ఓవర్టేక్ చేసింది. ఇప్పుడు వెబ్సైట్స్కి ఏ వెబ్సైట్ అనేది చూసుకోండి, ఎక్కువ ట్రాఫిక్ ల్యాప్టాప్స్ నుండి వస్తుందా, మొబైల్ నుండి వస్తుందా అంటే మొబైల్ నుండి వస్తుంది అనమాట. కాబట్టి మనకి మొబైల్ ర్యాంకింగ్స్ కీలకమని చెప్తున్నాం. ఓకే, దాని తర్వాత టార్గెట్స్ పర్ ప్రాజెక్ట్ కానీ ఒక 1 టార్గెట్ లాగా ఇలా పెట్టిండు. దాన్ని ఇన్సైడ్లో చూద్దాం ఫ్రెండ్స్ లోపల. దాని తర్వాత ఇవన్నీ ఫీచర్స్ అనుకోవచ్చు. ఎన్ని పేజెస్ క్రాల్ చేయాలి, ఒక ప్రాజెక్ట్కి ఎన్ని పేజెస్ వరకు క్రాల్ చేయగలుగుతామని కానీ, SEO ఐడియా యూనిట్స్ కావచ్చు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వీ విల్ డిస్కస్. దాని తర్వాత రిపోర్టింగ్ ఫీచర్ ఇందులో లేదనుకుంటాను ఫ్రెండ్స్. ఐ థింక్ ఒక PDF ఉంది 5 రిపోర్ట్స్ వరకు, 5 ప్రాజెక్ట్స్ అనుకుంటే 5 రిపోర్ట్స్. ఓకే, గూగుల్ డేటా స్టూడియో ఇంటిగ్రేషన్ అనేది ఈ ప్రో వర్షన్లో లేదు, బట్ గురు ప్లాన్లో ఉంది. అసలు ఈ గూగుల్ డేటా స్టూడియో అంటే ఏంటంటే
గూగుల్ డేటా స్టూడియో అనేది గూగుల్ ఆల్రెడీ పేరులోనే గూగుల్ ఉంది కదా. సో ఇది datastudio.google.comకి వెళ్తే మీరు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే డేటాని విజువలైజ్ చేయొచ్చు అనమాట. సింపుల్ ఫ్రెండ్స్. కనెక్ట్, విజువలైజ్, షేర్ అని ఉంది కదా. కనెక్ట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక డేటా పాయింట్కి మనం కనెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు SEMrush అనుకోండి. SEMrushకి ఈ డేటా స్టూడియోని కనెక్ట్ చేస్తే ఇది నీకు డేటాని విజువలైజ్ చేస్తుంది. విజువలైజ్ అంటే అది ఒక టేబుల్ లాగా ఉందనుకో. టేబుల్ లాగా ఉన్నది చార్ట్స్ లాగా చేయడం కానీ, బార్ చార్ట్స్ లాగా కానీ ఒక ట్రెండింగ్ ఎట్లా పోతుందని కానీ అట్లా ఒక విజువలైజ్ అంటేనే అది ఫ్రెండ్స్, ఒక చార్ట్స్ అనమాట. అట్లా సో అట్లా మీరు బిల్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా డేటాను అర్థం చేసుకోనికి అంటే ఫాస్ట్గా అర్థం చేసుకోగలుగుతారు విజువలైజేషన్ ద్వారా. ఓన్లీ డేటా విజువలైజేషన్ కనుక మీరు ఇంకా అడ్వాన్స్డ్గా నేర్చుకోవాలనుకుంటే ఒకవేళ మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అని ఒక పేరు ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు దొరుకుతుంది. ఆ బిజినెస్ ఇంటెలిజెన్స్ కూడా అది డేటా విజువలైజేషన్కి సంబంధించిన ఫీచరే అనమాట మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో. సో విజువలైజేషన్ అనేది అది ఈవెన్ ట్యాబ్లో అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. అది ఐ థింక్ అది సేల్స్ఫోర్స్ అక్వైర్ చేసింది రీసెంట్గా. ఆ టూల్ కూడా జస్ట్ అంతే, అది జస్ట్ డేటాని విజువలైజ్ చేసే టూల్ అనమాట. సో మనం ఫస్ట్ డేటాని కనెక్ట్ చేస్తే అది విజువలైజ్ చేస్తుంది. విజువలైజ్ చేసినాక మనకు కావాల్సిన మెట్రిక్సే పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఏమి ఇంపార్టెంట్ అదని అది రిపోర్ట్ లాగా ఉంటుంది. దాన్ని షేర్ చేయొచ్చు అనమాట. షేర్ చేయడం అంటే కొలాబరేటింగ్కి. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లయింట్తో కూడా షేర్ చేయొచ్చు. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు షేర్ చేయొచ్చు అనమాట. మళ్ళీ నన్ను రిపోర్ట్ చేయి మళ్ళీ పంపడం అంట. జనరల్గా రిపోర్ట్స్ ఎట్లా చేస్తారంటే ఒకటి మనమే డౌన్లోడ్ చేసి డేటానంతా దాన్ని ఎక్సెల్లో మనం చేసి వాళ్ళని షేర్ చేయొచ్చు. దట్ ఈజ్ వన్ థింగ్. ఇదైతే ఆటోమేట్ అయిపోతుంది అనమాట. ఏజెన్సీస్ కానీ మీరు కూడా వాడుకోవచ్చు అనమాట. ఓకే, దీనికి ప్రస్తుతం అయితే ఈవెన్ ఈ కనెక్ట్ చేయడానికి గూగుల్ యాడ్స్ కనుక మీరు రన్ చేస్తున్నట్టయితే దీనికి కనెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రీ టూలే, మీరు వాడొచ్చు ఇది. ఒకవేళ థర్డ్ పార్టీ టూల్స్ లాగా సూపర్ మెట్రిక్స్ అటువంటివి అనుకుంటే సూపర్ మెట్రిక్స్ పే టూల్ కాబట్టి దాన్ని పర్చేజ్ చేయాల్సి రావచ్చు. ఒకవేళ ఫేస్బుక్నే కనుక మీరు కనెక్ట్ చేయాలనుకోండి అది సూపర్ మెట్రిక్స్ ద్వారానే కనెక్ట్ చేయడానికి అవుతుంది. సో సూపర్ మెట్రిక్స్ని మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది అలా. సో దట్ ఈస్ సంథింగ్. డేటా స్టూడియో అనేది రిపోర్టింగ్ అనమాట. ఇది ఇక్కడ రిపోర్టింగ్ అని ఉందా, రిపోర్టింగ్ కోసం PDF టెంప్లెట్ షేరింగ్ ఐ థింక్ ఇది ఉందనుకుంటా. సో దాని తర్వాత యూజర్ మేనేజ్మెంట్ ఐ థింక్ 1 యూజరే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు నేను ఒక యూజర్ అంటే ఒక యూజర్ కొని మేము 5 మంది ఒకేసారి వాడతామంటే కుదరదనమాట. ఒక యూజర్ లాగిన్ అయిందంటే మిగతా వాళ్ళందరూ లాగౌట్ అయిపోతారు. మళ్ళీ ఆ సెకండ్ యూజర్ లాగిన్ అయింది అనుకోండి, ఫస్ట్ యూజర్ లాగౌట్ అయిపోతాడు, లాగౌట్ అవుతాడు అనమాట ఆటోమేటిక్గా. సో అలా ఉంటుంది ఈ ఫీచర్స్ అనేది. దాని తర్వాత అడిషనల్ యూజర్ కావాలనుకుంటే మీరు సపరేట్గా $45 కట్టబడుతుంది. ఒకవేళ అదేం అవసరం ఉండదు ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీరు స్టార్ట్ కావాలంటే ట్రయల్ వర్షన్ కూడా మీరు ట్రెస్ చేసి చూడొచ్చు ఈ ఫీచర్స్ అన్నీ ఒకవేళ మీరు. దాని తర్వాత కాంటెంట్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇవి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఇందులో ప్రో వర్షన్లో లేవు ఫ్రెండ్స్. సో వీ వోంట్ బి డిస్కసింగ్ దోస్ థింగ్స్. లిస్టింగ్ మేనేజ్మెంట్ లోకల్ SEO అనేది దిస్ ఈజ్ ఫర్ లోకల్ SEO, బట్ లిస్టింగ్ మేనేజ్మెంట్ కూడా దీనికి సపరేట్ అడిషనల్గా పే చేస్తుంది. బట్ ఇది కూడా మనమేం కవర్ చేయం. అదర్ అనేది ఇంకా ఫ్రెండ్స్ ఇవేం ఎలాగో లేవు కాబట్టి మనం వీ వోంట్ బి డిస్కసింగ్ అనమాట. మనకు ఏదైతే ప్రో వర్షన్లో అయితే ప్రో వర్షన్ కూడా బేసిక్ ప్లాన్ అనమాట. ప్రో అంటే ప్రో అని అనలేము ఇక్కడ, ఇది బేసిక్ అని పెడితే బెటరు. సో ఆ బేసిక్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, మనము అసలు ఒక ప్రాజెక్ట్ని ఎట్లా సెట్ చేసుకుంటాం, మనము ఆ ప్రాజెక్ట్ని ఎట్లా మేనేజ్ చేస్తాం, SEO వర్క్స్ మనం ఎట్లా టేక్ కేర్ చేస్తాం అనేది. ఎస్పెషల్గా నేను కీవర్డ్ రీసెర్చ్ పైన టచ్ చేయబోతున్నా. కీవర్డ్ రీసెర్చ్, లింక్ బిల్డింగ్. ఓకే, సో వీటి గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. లింక్ బిల్డింగ్లో ఈ స్పామ్ లింక్స్ని కూడా ఎట్లా రిమూవ్ చేయాలని కానీ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ వీడియోనే, బట్ నేను ఖచ్చితంగా టూల్ లోపలికి వెళ్ళి నేను చూపిస్తాను అసలు ఏంటి ఇదని. ఇక టూల్ లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది అనమాట. డాష్బోర్డ్కి వెళ్తే SEO డాష్బోర్డ్ చూస్తున్నారా, కాంపిటేటర్ రీసెర్చ్ పైన, కీవర్డ్ రీసెర్చ్, లింక్ బిల్డింగ్, ర్యాంక్ ట్రేసింగ్, ఆన్ పేజ్ అండ్ టెక్నికల్ SEO సంబంధించిన ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మనం వీటన్నిటిని నేను క్షుణ్ణంగా మీకు డిస్కస్ చేస్తాను. జస్ట్ ఇది ఫీచర్ మాత్రమే కాకుండా ఎట్లా చేస్తా అంటే ఆ ఫీచర్ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు రియల్ టైంలో మనం కనుక మీరు ఒకవేళ యూజ్ చేయాలనుకున్నా మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అందుకోసమని నేను ఈ వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మిగతా SEMrush వీడియోస్ నేను కంటిన్యూగా అప్లోడ్ చేస్తుంటా. ఒకవేళ మీరు కంటిన్యూగా రిసీవ్ చేసుకోవాలి అప్డేట్స్, నోటిఫికేషన్స్ అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మా కంపెనీ మేము పెయిడ్ టూల్ పెట్టట్లేదు, మేము ఈ టూల్స్ నేర్చుకొని మాకు యూజ్ ఉంటుందా అంటే యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు పెయిడ్ టూల్స్ ద్వారా ఏమేమి సాధ్యం అవుతాయో మీకు తెలిస్తే అప్పుడు మీరు ఇంకా పెయిడ్ టూల్స్ని కొనడానికి మీరు అట్లీస్ట్ మీరు కన్విన్స్ చేయడానికి అవుతుందన్నమాట. కాబట్టి ఇటువంటి ట్యూటోరియల్స్ అయితే తెలుగులో లేవు ప్రజెంట్. పెయిడ్ టూల్స్ పైన, పెయిడ్ ప్లగిన్స్ పైన కానీ ట్యూటోరియల్స్ మేము చేస్తాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఈ SEMrushతోనే స్టార్ట్ చేస్తున్నాను అనుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లోనే మీరు ఉన్నారనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.